ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభునామములో ఉదయకాలం చేరువచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ వందనాలు చెప్పలేదు నాకు. ప్రశాంత్ వందనాలు. అలాగే ఈ ఉదయకాలం దేవుని సేవకులందరికీ వందనాలు. ఈ కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ చిన్నగా దేవదూతల పాట కూడా సొంత పాటలోకి లాగుతున్నాడన్న ఈ కుట్ర పొద్దున నేను గమనించాను. జాగ్రత్తగా ఉందండి. ఆల్రెడీ 2 పాటలు మొత్తం తన వశంలోకి లాగేశాడు. ఇది కూడా లైట్గా ఒక చోట లాగుతున్నాడు. గమనించి మంచిది. ఉదయకాలం సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మొదటిగా వచనం 17 చదువు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించను, చిత్తగించుము. పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపు. ప్రభునందు ప్రియులారా, నేటి దినం మనం ధ్యానించినట్లు విశ్వాస న్యాయంలో ఖడ్గము కాపరి మీద పడింది. క్రియా న్యాయంలో ఖడ్గము గొర్రెల మీద పడింది. విశ్వాస న్యాయంలో పాపము చేసింది మనమైతే కాపరి శిక్షించబడ్డాడు. క్రియా న్యాయంలో కాపరి తప్పు చేస్తే గొర్రెలు శిక్షించబడ్డాయి. ఇది మనం ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. జకర్యా గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము అని 7వ వచనంలో చెప్పాడు. జకర్యా గ్రంథం 13:7. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు చేసిన తప్పుకి ప్రజల మీద ఖడ్గం పడింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఖడ్గం ఎప్పుడైతే కాపరి మీద పడిందో, శిక్ష ఎప్పుడైతే ప్రభువు మీద విధించబడిందో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఖడ్గం ఆయన మీద పడింది కనుక, శిక్షను ఆయన అనుభవించాడు కనుక, పాప పరిహారం ఆయన జరిగించాడు కనుక, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4లో అన్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి 3-4లో అన్నారు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు అని చెప్పి. కాబట్టి ఖడ్గం ఎప్పుడైతే మన ప్రభు మీద పడిందో, శిక్షావిధి లేదు అనేది మనం నిజంగా నమ్మితే దాని ఫలితం ఏంటంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొనుట, ఆత్మానుసారంగా నడుచుకొనుట అనే జీవితాన్ని, లేకపోతే అనే అనుభవాన్ని నిన్నటి దినం మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయంగా ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంతా ఏముందంటే, జయగీతం ఎత్తుము, కేకలు వేయుము. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యెషయా గ్రంథం 54 జరుగుతుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేది, నరకం మనకు లేదు అని మాత్రమే కాదు, శిక్షా విధి లేదు అనే దాని యొక్క ఫలితము ఏమిటి అంటే ఆత్మానుసారంగా జీవించటం. ఎందుకంటే శిక్షా విధి ఎవరికి లేదు? శిక్షా విధి ఎందుకు ఉండదు? శిక్షా విధి ఎందుకు లేదంటే, మనం ఇప్పుడు క్రీస్తునందు నీతిగా చేయబడ్డాం కాబట్టి. అదే అధ్యాయం 8:33లో చెప్పాడు రోమాపత్రిక. మరి నీతిగా చేయబడితే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతకాల్సిన అవసరం ఏముందో? లేదు కదా. అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది. రోమాపత్రిక 7:6. ధర్మశాస్త్రాన్ని దేంతో ఆచరించాలి? శరీరంతో ఆచరించాలి. అంటే దేని నుంచి విడుదల కలిగింది? శరీరానుసారంగా జీవించడం నుంచి విడుదల కలిగింది. అందుకనే రోమాపత్రిక 8:3లో ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో కండెమ్నేషన్. అంటే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, లివింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్, నాట్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ అని చెప్పాడు.
ఆత్మను అనుసరించి జీవించుట కలుగుతుంది అన్నమాట. అదే యెషయా గ్రంథం 54 అధ్యాయం. ఇప్పుడు ఈ ఉదయకాలం మనం ఎప్పుడైతే ఈ ప్రార్థన దావీదు చేశాడో, గొర్రెల వంటి వీరేం చేశారు, పాపం చేసింది నేను కదా అని చెప్పగానే వెంటనే దేవుడు అరౌనా కళ్ళంలో, లేదా దినవృత్తాంతాల గ్రంథంలో వర్ణాను కళ్ళం అని రాయబడింది. వర్ణాను కళ్ళంలో బలిపీఠం మీద అగ్నిని పంపించి ఆయన ఆ దహన బలిని, సమాధాన బలిని అంగీకరించాడు. వెంటనే తెగులాగిపోయింది. సో ఎలా చెప్దాము, ఈ ఉదయకాలం అరౌన అంటే అర్థం ఏంటంటే షౌట్ విత్ జాయ్ అని అర్థం. అరౌన అంటే అర్థం ఏంటంటే రింగింగ్ జాయ్ అని కూడా రాయబడింది. రింగింగ్ జాయ్ ఆర్ షౌట్ విత్ జాయ్. అరౌన అనే మాట మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభు ఎప్పుడైతే బలి చేయబడ్డాడో ఆ బలి యొక్క ఫలితం మనలో ఏంటంటే షౌట్ విత్ జాయ్, విశ్వాసంతో కేకలు వేయటం. అది కలగకపోతే యేసుప్రభు సిలువలో చనిపోయాడని చెప్పడం అనేది ఎలాంటిదంటే మనం కేవలము రాబో జీవానికి నమ్మినట్టే కానీ ఇప్పుడు జీవానికి నమ్మినట్టు కాదు. నిజంగా సత్యం నమ్మినోళ్ళు ఇప్పుడు జీవం అనుభవిస్తారు. ఇప్పుడు జీవం అనుభవించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ఆనందంతో కేకలు వేసేవారుగా ఉంటారు అని చెప్పి. మనకి చాలా మంది ఆనందులు ఉన్నారు. చిక్కాల ఆనందం ఉంది, ఎర్పోత్ వర్మ ఆనందాన్ని ఉంది, ఇంకా మొన్నటిదాకా ఒక ఆనందాన్ని ఉన్నాడు. ఇలా చాలా మంది ఆనందాలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆనందులు. దేవుడు మనందరికీ ఆనంద కేకలని పేరు పెట్టాడు. ఒకసారి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని అడిగారనమాట, నువ్వు ఎవరు అంటే ఏమన్నాడు? నేను కేకనన్నాడని. నేను అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము అని చెప్పాడు. 23 యోహాను సువార్త మొదటి అధ్యాయం. మనం అందరం ఎవరమంటే కేకలు వేసేవారుగా చేశాడు ప్రభు. కేకలు వేయటం అల్లరి చేయటం కాదు. కేకలు వేయటం అల్లరి చేయటం కాదు. అసలు కేకలు లేనోళ్ళు, ఆనందం లేనోళ్ళు అందరూ కేకల్ని అల్లరని ఎత్తండి. అల్లరంటే అది కాదు. అల్లరంటే ఎందుకు అరుస్తున్నారా అంటే దానికి కారణం లేదు. అది అల్లరం. మనం ఎందుకు అరుస్తున్నాం? మనం ఎందుకు కేకలు వేస్తున్నాం? మనం ఎందుకు జయగీతం ఎత్తుతున్నాం? మనం అందరం ఎందుకు పాడుతున్నాం? దీని అంతటికి గల కారణం ఏంటంటే ఖడ్గము కాపురం మీద పడింది. తెగులు నిలిచిపోయింది. పరిహారం జరిగింది. ఆత్మానుసారమైన జీవం కలిగింది. ఆ జీవంలో భాగమే ఈ కేకలను. మరొకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం. ఎజ్రా గ్రంథం 3:11. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమైన కృప నిరంతరం నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూసి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లో, లేవీల్లోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. గొప్పగా వీళ్ళు కేకలు వేశారు, బహుగా అరిచారు. ఎందుకు అరిచారు? సంతోషం. అందుకే నేను చెప్తున్నాను, మే 26 నుంచి జూన్ 1 వరకు మన పెండియాల్లో మొత్తం టాప్ లేచిపోయేంత కేకలు వేయాలని మీరు అందరూ ప్రిపేర్ రండి. ఎందుకంటే మనకు విడుదల కలిగింది. ప్రభు ఇచ్చాడు అంతే, ఆత్మానుసారమైన జీవం. కేవలం మనం ఆనందంతో కేకలేసిన అల్లరని చెప్పేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఏడితే ఆడమడు కానీ ఆ ఏడుపు కూడా ఏమైద్ది అన్నాడు ఇక్కడ రాశాడు 13వ వచనంలో. తెలియదు అన్నమాట, ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దం బహుదూరము వినబడి. రైట్, మీరు ఆనందంతో కేకలు వేస్తున్నారా? ఇలా చెప్తాను, ప్రతిరోజు మనం ఎగ్జైట్ అవటానికి దేవుడు ఒక నూతనత్వాన్ని మనలో పుట్టిస్తున్నాడు.
నూతనత్వం లేకపోతే బోరింగ్గానే ఉంటుంది క్లాసులో, బోరింగ్గానే ఉంటుంది బైబిల్ క్లాసు, బోరింగ్గానే ఉంటుంది పరిచర్య. చూడండి, రోమా 6:4లో చెప్పినట్లుగా మనం నూతన జీవంలోనికి వెళ్తున్నాం. ఆత్మానుసారమైన ఈ ప్రయాణంలో నూతన జీవంలోకి వెళ్తున్నప్పుడు ఆ నూతనత్వం మనల్ని కేకల్లోనికి తీసుకొని వెళ్తుంది. ఓకే. సో ఎంతమంది ఖడ్గం లేదని నమ్ముతున్నారు? రోమాపత్రిక 8:1 చదివినా ఖడ్గం ఉందని నమ్ముతున్నారు చాలా మంది. అందుకనే ఆత్మానుసారమైన జీవం వాళ్ళకి కలగట్లే. ఇలా చెప్దాం, సిలువను యేసుప్రభు నీ కొరకు సిలువలో మరణించాడని నమ్ముతున్నారా అని అడిగాం మనల్ని, ఒక వ్యక్తిని, అవిశ్వాసిని అడిగాం. నమ్ముతున్నాను అన్నాడు. ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. అపోస్తుల 14. నమ్మిన వ్యక్తిని అడిగాం, యేసుప్రభు నీ కొరకు సిలువలో మరణించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయితే నువ్వు నీతిమంతుడు నమ్ముతున్నావా? ఎలాగైపోతామండి అలాగా అన్నాడు అనుకోండి, అయితే ఆ వ్యక్తికి స్వాస్థ్యం కలదు. పాప క్షమాపణ పొందిన వారందరూ స్వాస్థ్యం పొందాలి. ఎందుకంటే పాప క్షమాపణ పొందిన వారి పేరు ఏమని చెప్పాడు అపోస్తులు 26:18? పరిశుద్ధులు అని చెప్పాడు. పరిశుద్ధులైతే పరిశుద్ధులకు ఏముందన్నాడు? పరిశుద్ధులకు స్వాస్థ్యం ఉందన్నాడు. హెబ్రీ 3:1 ఏమన్నాడు? ఇప్పుడే ఈ చరణం పాడాడో లేదో తెలీదు. పరలోక సంబంధమైన పిలుపు అనే మాట ఉందండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, హోలీ బ్రదరన్ అని పరిశుద్ధులకు పేరు పెట్టాడు. పరిశుద్ధులు అని చెప్పాడు. ఈ పరిశుద్ధుల అందరికీ ఆయన ఆ పేరు పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఏమని? యేసు మీద లక్ష్యముంచుడి అంటే అర్థం ఏంటి? వారికి స్వాస్థ్యం ఉందని అర్థం. ఓకే. స్వాస్థ్యము ఉండినవాడు, స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నవాడు డల్గా ఉండడు, నిరాశగా ఉండడు. ఎందుకంటే స్వాస్థ్యం ఎలా ఉంటది? జీవం ఎలా ఉంటది? నూతనంగా ఉంటది. నూతనమైన జీవంలోనికి వెళ్తే ఎలా ఉంటది? నూతనమైన జీవంలోనికి వెళ్తే ఎలా ఉంటదంటే క్రొత్తగా ఉంటది. అది ఎగ్జైట్‌గా ఉంటదన్నమాట. హెబ్రీ పత్రిక 3:6లో చెప్పాడు గదా! నిరీక్షణ వలని ఉత్సాహం. ఆ ఉత్సాహం మీ లైఫ్‌లో ఉందా? హెబ్రీ 3:6లో చెప్పిన ఉత్సాహం మీలో ఉందా? కాబట్టి గమనించండి. చాలా సార్లు మన లైఫ్‌లో చాలా హ్యాపీనెస్ ఉంది. ఎంత హ్యాపీనెస్ ఉందంటే షౌట్ విత్ జాయ్ అనే అంత హ్యాపీనెస్ ఇచ్చాడు దేవుడు. కానీ జీవితంలో బాధల్లో ఉన్న వాళ్ళందరికీ మనల్ని చూస్తే ఎలా అనిపిస్తది? మనం ఏదో అల్లరి చేస్తున్నామేమో అనుకుంటాం. అంతేనా? మేమొకసారి ఒక వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళాము చింతపల్లి. మా ఆనందం అంత ఇంత కాదనమాట. మేము చాలా ఆనందించడం చూసాడు ఒకాయన. తట్టుకోలేకపోయాడు. మేము అల్లరి చేస్తున్నాం అన్నాడు. అట్లా మిమ్మల్ని గూడా అంటారు. కానీ నేనేమంటానంటే అల్లరి చెయ్యండి. ఎప్పుడు? పిల్లోళ్ళైతే. మనం పిల్లోళ్ళం కాదు గదా! గలతీ 4:6లో ఏమన్నాడు? మీరు కుమారులై ఉన్నందున అన్నాడు. మనం ఇప్పుడు చేస్తుందేందంటే ప్రభువు మనకు చేసిన గొప్ప కార్యాన్ని అనుభవిస్తున్నాం. ఇది మనం రప్పించుకునే ఆనందం కాదు. ఇది మనలో పుడుతున్న ఆనందం. పేతురు మొదటి పత్రిక 1:5లో ఏమన్నాడు? ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది 6వ వచనం ఇందు వలననే మీరు మిక్కిలి ఆనందించున్నారు. మనం ఆనందించడానికి గల కారణం ఏందంటే ఆ స్వాస్థ్యం. ఎఫెసీ 1:17లో మాట్లాడుతూ అన్నాడు. దాని యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మనం తెలుసుకుంటున్నాం. అసలు ఒక్కొక్క రోజు వస్తున్న రెవల్యూషన్ బట్టి ఆనందం పెరిగిపోతా ఉంది. దీన్ని ఎవరు తీయగలరు? మన జీవితంలోంచి ఎవరు తీసేయలేరు. ప్రభువు వాక్యం ఇలా చెప్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:7 నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలునాను. సాతాను యొక్క దూతగా ఉన్న ముళ్ళు ఉంటుందన్నమాట. దేవుడు కొన్నిసార్లు మన చేతుల్లోంచి కొన్ని విషయాలు తీసేస్తాడు. కానీ కొంతమందిని ఆయన తీయడు, ఉంచుతాడు. నేను చెప్తున్న ఈ ముళ్ళు అనారోగ్యం కాదు. నేను చెప్తున్న ఈ ముళ్ళు పాపం కాదు. ఇక్కడ చెప్పిన ఈ ముళ్ళు ఎవరంటే వ్యక్తులు,
కొంతమంది వ్యక్తులు సాతాను యొక్క దూతలుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ముళ్ళుగానే ఉంటారు. నిన్న వర్తమానం అదే కదా. సో ముళ్ళుగా ఉన్న వ్యక్తుల్ని మనం ఏం చేయాలనుకుంటాం? తొలగించు ప్రభువా అని అడుగుతాం. కానీ ప్రభు తొలగించడు. కానీ మీకో విషయం చెప్పమంటారా? ఈ ముళ్ళులున్నా కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకుంటాం? ఎందుకంటే మన హ్యాపీనెస్‌కి మూలం వ్యక్తులు గాదు. మన హ్యాపీనెస్‌కి మూలం స్వాస్థ్యం. అందుకనే మీలో ఎంతమంది మనుషుల్ని చూసి ఇప్పుడు సంబరపడిపోయి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, మీరు కొంతకాలానికి మళ్ళీ ద్రాక్షారసం అయిపోయినోళ్ళలాగా అయిపోతారు. వ్యక్తులు మన ఆనందానికి మూలం గాదు. కొన్ని సార్లు గూడా మన దగ్గర నుంచి దేవుడు కొంతమంది వ్యక్తులను దూరం చేసి, మన పునాది వ్యక్తుల మీద నిర్మించబడలేదని చూపిస్తాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నేను ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును అగ్ని గ్రంథంలో అన్నాడుగా 2వ అధ్యాయం కంపింపచేతునన్నాడు 26వ వచనం. హెబ్రీ 12:26. ఎందుకు కంపింపజేస్తానన్నాడు? ఎందుకు కంపింపజేస్తానన్నాడు అంటే 27వ వచనంలో చెప్పాడు కదా. నిలకడగా ఉండు నిమిత్తము సృష్టించబడినవేవో తెలియపడ్డాను. అంటే నిశ్చలమైన రాజ్యం అనే పునాది మీదే, సియోను మీదే మనం నిర్మించబడుతున్నామని తెలియపడ్డ. మీ ఫౌండేషన్, నా ఫౌండేషన్ నిజంగా ఆత్మానుసారమైన అతి పరిశుద్ధమైన వాక్యం మీదనే మనం నిర్మించుకుంటున్నామా? ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. యోధా వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయం వచనం 20లో చెప్పినట్లుగా మన అతి పరిశుద్ధమైన దాని మీదే మనల్ని మనం కట్టుకుంటున్నాము. ప్రతిదినం మనం ఆనందించడానికి గల కారణం వాక్యమేనా? 1వ కీర్తనలో చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు కదా. మన మన ఆనందం వాక్య ధ్యానంలోనే ఉందా? 1వ కీర్తనలో చెప్పినట్లుగా అలాగే యెహోషువతో కూడా ప్రభు చెప్పాడు, నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండానట్లు ఏం చేయమన్నాడు? ధర్మశాస్త్రమందు లేదా ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు ధ్యానించుటకు జాగ్రత్త పడమన్నాడు 8వ వచనం. యెహోషువ 1:8. మీరు చూడండి, వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఎప్పటికీ వ్యక్తుల ద్వారా కలవరపరచబడరు. వ్యక్తులు మీద మన పునాది లేదు. మన పునాది ఎక్కడుంది? సియోను మీద ఉంది. అది నిశ్చలమైన రాజ్యం. అక్కడ మన ఆనందం అంతా రోమ 14:17. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మల యందలి ఆనందం ఎవరికి ఉంటుంది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్పాడు కదా 21లో, సంగతులు దేవుని యొక్క ఆత్మ చేత తెలుసుకుంటున్న వారికి ఉంటుంది. సో ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ ద్వారా సంగతులు తెలుసుకుంటున్నాడో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడో, ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎంతమంది ఖడ్గం లేదని నమ్ముతున్నాను? మీ మీద ఖడ్గం లేదు, మీ మీద ఉగ్రత లేదు. రోమ 5:9. మరి నిజంగా ఉగ్రత లేదని మీరు నమ్ముతున్నట్లే మీ దగ్గరికి ఏం రావాలి? ఆనందింపజేసే నూతనమైన జీవం రావాలి. వస్తుందా ప్రతిదినం? మిమ్మల్ని జీవింపజేసే వచనాలు వస్తున్నాయా? మిమ్మల్ని జీవింపజేసే వాగ్దానాలు వస్తున్నాయా? మిమ్మల్ని జీవింపజేసే ప్రత్యక్షత, మిమ్మల్ని జీవింపజేసే ప్రకాశం మీ హృదయంలో కలుగుతుందా? అట్లయితే మీరు కేకలేస్తారు, మీరు ఆనందిస్తారు. శరీరంలో ఉన్న ముళ్ళు కూడా, సాతాను యొక్క దూతగా ఉంచబడిన వారు కూడా ఆ సంతోషాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దేవుడు మీ జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని ఉంచుతాడు. ఈ విషయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో అరౌనా అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో దావీదుకు ఒక శోధన పుట్టింది, లేదా ఒక కోరిక పుట్టింది. అది 3వ వచనంలో మనం చూస్తున్నాం. కోరిక అన్నాడు. ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? ఆయన యొక్క కోపములో నుంచి పుట్టింది అని వ్రాయబడింది. జాగ్రత్త వినాలి. 24వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో ఆయన కోపము, దావీదుకు కోరిక. దేవుని కోపం మన మీద ఉంటే ఏం జరిగిద్ది? దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటే ఏం జరిగిద్ది?
ఇలా చెప్తాను. ఆయన సప్లైలో నుంచి మనం జీవించడం కంటే, ఆయన మన యొద్ద నుంచి డిమాండ్ చేస్తున్నాడు అనే లైఫ్ స్టైల్‌లోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరైనా మన మీద కోపగిస్తే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? సో, ఏదైనా ఇచ్చి మనం పరిహారం జరిగించుకోమని చెప్తున్నట్లు వాళ్ళు. ఎవరైనా మన మీద కోపంగా ఉన్నారంటే మనం ఏం చేయాలి? వాళ్ళని మనం శాంతి చేయాల. శాంతిపరచాలి. అంటే వి హావ్ టు పే సంథింగ్ టు రికన్సైల్ విత్ దెమ్. ఇప్పుడు గూడా మన మీద దేవుని కోపం ఉంటే మనం ఏమని ఆలోచిస్తాం? సో, దేవునికి నేను ఏదో ఇవ్వాలి. తద్వారా దేవుని కోపం నా మీద నుంచి పోతుంది అనే డిమాండ్‌లోకెళ్తాం. ఈ డిమాండ్ లైఫ్ స్టైల్‌లోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, అప్పుడు మన యొక్క ఫ్లెష్ యాక్టివేట్ అయిపోతుంది. అందుకనే ఈ ఉదయం చాలా ముఖ్యమైన పాఠం ఏందంటే, దేవుని ఉగ్రత మన మీద లేదు అని మనం ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడు మన యొక్క శరీరం యాక్టివేట్ అవ్వదన్నమాట. ఫ్లెష్ యాక్టివేట్ అవ్వదు. మన శరీరం అనేది ఎప్పుడైతే జీవంలోనికి రాదో, దురాశ అనేది పుట్టదు. దురాశ ఏంటి ఇక్కడ? ఇశ్రాయేలీయులను లెక్కించాలనే దురాశ వచ్చింది. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీయులను ఎవరు లెక్క పెట్టుకోవాలా? దేవుడు లెక్క పెట్టుకోవాలా. ఎందుకు లెక్క పెట్టుకోవాలా? ఎందుకు లెక్క పెట్టుకోవాలంటే వాళ్ళని విమోచించింది ఆయనే కాబట్టి. నేను ఎంతమందిని బయటికి తెచ్చాను అనేది లెక్క పెట్టుకోవాలి. దావీదు ఎందుకు లెక్క పెట్టుకుంటున్నాడు? ఆలోచించేయండి. చాలా సార్లు దేవుడు చేసిన దాన్ని మన క్రెడిట్‌లో ఏసేసుకుందాం. మనం పొందేసుకుందాం క్రెడిట్ అనే దురాశ మనలో పుడతది. కానీ ఇశ్రాయేలుని దేవుడు 2 మార్లు లెక్కించాడు. సంఖ్యాకాండంలో మీరు చూస్తే మొదటి అధ్యాయంలో లెక్క చూస్తాం. తర్వాత వాళ్ళు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసిన తర్వాత మళ్ళీ దేవుడు వారిని మోయాబు సరిహద్దుల దగ్గర వారిని మరలా లెక్కించాడు. ఈ 2 సార్లు లెక్క ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆయన వారిని ఐగుప్తులోంచి విడిపించాడు కాబట్టి, తన బాహుబలం చేత విమోచించాడు కాబట్టి, తన హస్తబలం చేత విమోచించాడు కాబట్టి, విమోచించబడిన వారి లెక్క ఆయన రాసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆరాధికుల లెక్క చూసుకుంటున్నాడు. అయితే మనమేం కౌంట్ చేసుకుంటున్నాం? అసలు నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? సో, నా రాజ్య బలం ఎంత? ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను. మన బలం ఎక్కడ లేదు? ప్రజల్లో లేదు. మన బలం ఎక్కడుంది? క్రీస్తులోనే మన యొక్క జీవం ఉంది. క్రీస్తులోనే మన యొక్క శక్తి ఉందండి. క్రీస్తే దేవుని శక్తి అని కొరింథీ 1:24లో చెప్పాడు. కాబట్టి హోప్ నంబర్ 24 ఎవరండి? ఆ! సమూయేలు 2వ గ్రంథం 24 అధ్యాయంలో మనమున్నాం. ఈ 24 అధ్యాయంలో ఒక 24 గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 క్రీస్తే మనకు దేవుని శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనలో దురాశ పుడతదనమాట. నా ద్వారా ఎంతమంది ఆహ్, నా ద్వారా ఎంతమంది? నా ద్వారా ఎంతమంది? అసలు నేనెంత గొప్ప అనే అతిశయం రాకూడదు. ఎందుకంటే కార్యాలన్నీ చేస్తున్నవాడు దేవుడే. సమస్త మహిమ ఆయనకే చెందాలి. అందుకనే యోవాబు లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్నిసార్లు 3వ వచనంలో చెప్పాడు. జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక అన్నాడు. నా ఏలినవాడు రాజు నాకు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది అన్నాడు. ఈ కోరిక ఎలా వచ్చింది? మళ్ళీ అదే చెప్పుకోండి. కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? దినవృత్తాంతాల గ్రంథం చదివితేనేమో దావీదును సాతాను ప్రేరేపించాడని ఉంది. సమూయేలు గ్రంథం చదివితేనేమో దావీదును దేవుడే ప్రేరేపించాడని ఉంది. ఇంతకీ దేవుడు ప్రేరేపించాడా? సాతాను ప్రేరేపించాడా అంటే ఒక విషయం వినండి. దావీదు మీద దేవుని కోపం ఉంది. దేవుని కోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా సాతాను కూడా ఆ కోపాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటాడు. నేను చెప్తాను. సౌలు దగ్గరికి దురాత్మ ఎక్కడి నుంచి పంపించబడింది? పరలోకం నుండి. యెహోవా యొద్ద నుండి. అది యెహోవా యొద్ద నుండి అనే మాట ఉంది కదా! సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయం 13లో లేదా 16, 14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగానే ఉంది. అంటే ప్రభువు దురాత్మను పంపిస్తాడా? ఆలోచన చేస్తే దీని యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన ఉన్నంత కాలం
మన మీద దేవుని యొక్క కోపం ఉంటుందన్నమాట. దేవుని కోపం ఉన్నంతకాలం దానినే సాతాను అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఇప్పుడు సాతాను ఎలాంటోడో మన శరీరంలో నివసిస్తున్న పాపం కూడా అలాంటిది. మన శరీరంలో నివసిస్తున్న పాపం దేన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది? రోమాపత్రిక 7వ అధ్యాయం ప్రకారం పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని అని చెప్పాడు. పాపము ఆజ్ఞ ద్వారా నన్ను చంపాను అని చెప్పాడు 7:9. అంటే సిన్కి అడ్వాంటేజ్ ఏది? ఓల్డ్ కవనెంటే. సాతాను యొక్క బలం ఏది? హెబ్రీ 2:14 మరణ బలము గలవాడు అన్నాడు. మరణం కలుగు చేసే నిబంధన ఏది? అక్షరము చంపున అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అంటే సాతాను యొక్క అడ్వాంటేజ్ ఏంటి? దేవుని కోపమే వాడికి అడ్వాంటేజ్. అందుకని తొందరగా దేవుడు ఈ మ్యాటర్ సెటిల్ చేసేమని యేసుప్రభుని పంపించాడు. తొందరగా ఈ మ్యాటర్ సెటిల్ చేసే, వాడు అస్తమాటు నా ప్రజల మీద చెలరేగిపోతున్నాడు, తొందరగా ఈ మ్యాటర్ సెటిల్ చేసి వాడిని ఇంక పరలోకం దరిదాపుల్లోకి రాకుండా చేద్దాం అని తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ న్యాయమైన కోపాన్ని ఆయన అనుభవించాడు. రోమపత్రిక 8:3-4 వచనాల ప్రకారం, హెబ్రీ పత్రిక 2:2. వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది సమాప్తమైంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సాతానుగా నీ ఆటలకి ఆగిపోయినాయి అని చెప్పాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో వాడు యోబు గ్రంథంలో వెళ్ళటానికి ట్రై చేశాడు. యోబు గ్రంథంలో ఏముంది? మొదటి అధ్యాయంలో దేవదూతలు ఆయన సన్నిధిని నిల్చుటకై సమయము తటస్థించగా అపవాది అగువాడు వారితో కూడా వచ్చాడు అనే మాట యోబు గ్రంథం 1:6, 2:1 కూడా రాయబడి. వాడు అప్పుడు ఎందుకు వెళ్ళాడు? అదే కదా ఇప్పుడు చెప్పుకుంటున్న. వాడు ఎందుకు వెళ్ళాడంటే అప్పుడు మ్యాటర్ ఇంకా సెటిల్ అవ్వలేదు, పరిహారం ఇంకా జరగలేదు. కాబట్టి దేవుని కోపం ఉందన్నమాట. యోబు మీద కూడా ఏముంది? యోబు మీద కూడా దేవుని కోపం ఉంది. ఎందుకు? యోబు నీతిమంతుడు కాదా? యోబు యథార్థవంతుడు కాదా? యోబు భయభక్తులు గలవాడు కాదా? ఇవన్నీ మీరు ఆలోచిస్తారు. మీకు కూడా చెప్పమంటారా? యోబు పొందిన అనుభవము మనం పొందిన అనుభవానికి తేడా ఏంటంటే, యోబు ఇలా చెప్పలేదుగా, ఆయనే నా నీతి అనలేదు కదా. యోబు గ్రంథంలో యోబుకు నీతి క్రీస్తు యేసే అని లేదు కదా. ఎందుకంటే అప్పటికింకా మొదటి నిబంధన కొట్టివేయబడలేదు, క్రొత్త నిబంధన రాలేదు. పాత నిబంధనలో యోబు లాంటి గొప్ప గొప్ప భక్తులుగా ఎంచబడిన వారి మీద కూడా దేవుని కోపం ఉంది. ఇప్పుడు మన మీద దేవుని కోపం ఎందుకు లేదు? రోజు జూమ్ మీటింగ్ వస్తున్నాం కాబట్టి లేదు, అంతేనా? వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకు ఆన్ చేసుకోవట్లేదని పాస్టర్ గారు అడగకపోయినా వీడియో ఆన్ చేసుకుంటున్నాం కాబట్టి కోపం లేదు. కొంతమంది చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంకా బుద్ధి మారదు, ఇక అంతే, వాళ్ళు ఆన్ చేసుకోరు. అందుకని వాళ్ళ మీద కోపం ఉంది, మన మీద లేదు, అంతేనా? కాబట్టి గమనించండి, మన మీద కోపం లేకపోవటానికి, వాళ్ళ మీద కోపం ఉండటానికి కారణము వాళ్ళు, మనం కాదు. వాళ్ళ కాలంలో యేసు ప్రభువు కార్యం ఇంకా జరగలేదు కనుక వారి మీద కోపం ఉంది. అప్పుడు వాడు దేవుని ప్రజల్లో కూడా వాడు దైవాధీనంలో పనిచేస్తున్నట్లుగానే ఎంటర్ అయిపోయేవాడు. చూడండి, దేవుని కార్డు వాడేసుకోవటం అంటే ఇదే. వాడు వాడేసుకునేవాడు. దేవుని కోపం ప్రజల మీద ఉంటే ఆడు ఆ కోపాన్ని అడ్వాంటేజ్గా చేసుకొని వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు చేసేసేవాడు. ఒకటి ఇలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో దైవ కోపం క్రింద ప్రజలు ఉన్నప్పుడు, నేను దేవుని యొక్క ఉగ్రత క్రింద లేను అని వాళ్ళు కానీ అనుకుంటే సాతాను వాళ్ళని ఏం చేయలేడు. అది మీరు గమనించాలి. ఓల్డ్ కవనెంట్ టైంలో కూడా ఐఆమ్ అండర్ ఓల్డ్ కవనెంట్, ఐఆమ్ అండర్ లా అని వాళ్ళు అనుకోకుండా, గాడ్ ఈజ్ గ్రేస్, గాడ్ ఈజ్ గుడ్ అని వాళ్ళు నమ్మగలిగితే, నమ్మారు చాలాసార్లు, సాతాను వాళ్ళు ఏం చేయలేడు. మరి వాళ్ళ మీద కోపం లేదని వాళ్ళు ఎలా నమ్మగలరు అంటే, లేఖనములో ఉన్న క్రీస్తు వారి పాపాలకు కూడా పూర్తి పరిహారం చెల్లిస్తాడు, నిత్యమైన విమోచన సంపాదిస్తాడు, హెబ్రీ 9:11 అని వారు దూరము నుండి చూడగలిగితే, వారు కూడా వారి మీద కోపం లేదని ఎంచుకోగలిగితే, వారి మీద సాతాను ఎటువంటి అటాక్ చేయడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోబు ప్రాణాన్ని తీయని సాతాను వాళ్ళ పిల్లల ప్రాణాన్ని ఎందుకు తీశాడు? కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు యోబుని కేవలం రోగం దాకానే వెళ్ళి వదిలేయగలిగాడు కదా, దానికి కారణం ఏంటి? యోబుని కూడా చంపేయచ్చు కదా. యోబుని ఎందుకు చంపలేదు?
మరి యోబుని చంపే అవకాశం దేవుడు ఇవ్వలేదు అని మనం మాట్లాడితే మరి యోబు పిల్లల్ని ఎలా చంపేశాడు? యోబు పిల్లల్ని కూడా రోగాలతో మొట్టి వదిలేయాలి కదా! ఇది మనం ఆలోచించకుండా మనం ఎక్కడికెళ్ళి ఆలోచిస్తున్నామంటే నీకు 10 మంది పిల్లలు పోయారా దేవుడు మళ్ళీ 10 మంది పిల్లలు ఇస్తారు అని చెప్తున్నా. అసలు ఎందుకు పోయారనేది స్టడీ చేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించేయండి. పిల్లలు పోవటం మామూలు సంగతా? ఇప్పుడు పిల్లలు పోతే మళ్ళీ 10 మంది పిల్లలు వస్తారనే వర్తమానం ఎవరికి ఆదరణ కాదు. అదేమన్నా బండా పోయటానికి, లేకపోతే అదేమన్నా కారా పోవటానికి మళ్ళీ కారు కొనుక్కోవచ్చు అంటానికి. పిల్లలు పోతున్నారు కదా! అంటే యోబు విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు కూడా మనం అదే ఆలోచన చేస్తున్నాం. పాత నిబంధనలో కూడా సాతాను అటాక్స్ అన్నీ ఆ ప్రజల మీద ఉండటానికి గల ఏకైక కారణం వాళ్ళ యొక్క మనస్సాక్షి. వారి మనస్సాక్షి గాని బలంగా ఉంటే సాతాను వాళ్ళని ఏమీ చేయలేడు. కానీ వాళ్ళకి ఆధారం లేదు గదా! బలమైన మనస్సాక్షికి వాళ్ళకి ఆధారం లేదు. ఈరోజు మనకు ఆధారం ఉంది. కానీ మనలో కొంతమందికి బలహీనమైన మనస్సాక్షే పనిచేస్తుంది. బలహీనమైన మనస్సాక్షి ఉంటే అపవాది అటాక్ చేసేస్తాడు. బలహీనమైన మనస్సాక్షిని మనకు కలిగించడానికి మన చుట్టూ చాలా మందిని సాతాన్ గాడు ఆల్రెడీ జోఫర్ గాడిని, ఎలీఫజ్ గాడిని, బిల్దద్ గాడిని ఉంచిపోయాడు. వీళ్ళందరూ చూడండి మనల్ని మానసికంగా కృంగదీసే మాటలు, మనస్సాక్షిని బలహీనపరిచే వర్తమానాలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకొచ్చారంటే ఇదంతా అపవాది యొక్క కాంట్రాక్ట్ బిజినెస్ అన్నమాట. వీళ్ళని పంపి వాడొస్తాడు తర్వాత. వీళ్ళెళ్ళి మనస్సాక్షిని బలహీనపరిస్తే వాడొచ్చి అటాక్ చేసేస్తాడని. అందుకనే సాతానును వాస్తవంగా మనం చూస్తున్నప్పుడు ఇది ఇంతకీ దావీదుకు దేవుని ప్రేరేపణ అంటారా? సాతాను ప్రేరేపణ అంటారంటే ఖచ్చితంగా ఇది సాతాను పని. మరి దేవుని పని అని ఎందుకుంది అంటే, దేవుని పని ఏంటి ఇక్కడ? వాస్తవంగా దావీదు మీద దేవుని కోపం ఉంది. దాన్ని వాడు అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. తీసుకొని దావీదుని అటాక్ చేశాడు. మీరు చదివితే ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం గదా! సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఈ కోరిక నీకు ఎలా పుట్టింది అని యోవాబు అడిగిన ప్రశ్న ఈ ఉదయకాలం మనం ఆలోచించాలి. అసలు మీలో కోరికలు ఎలా పుడుతున్నాయి? యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో రాశాడు గదా! ఈ అధ్యాయం చదివేసుకొని ఆడికెళ్ళిపోయి ఎవడైనను శోధించబడుతున్నాడు అంటే దేవుని వలన అని చెప్పకూడదు అని రాసేసాడు అక్కడ. దావీదు చెప్పాడా? నాకు దేవుని వలన పుట్టిందని చెప్పాడా ఇక్కడ? రాము. జనసంఖ్య చెయ్యాలనే ప్రేరేపణ నాకు దేవుని వలన పుట్టిందని దావీదు చెప్పాడా? కానీ ముందు ఏముంది? ప్రేరేపణ చేసింది దేవుడే అని ఉంది. కానీ యోవాబు అడిగినప్పుడు ఈ ప్రేరేపణ ఎలా పుట్టిందంటే దేవుడు అన్నాడా? అని అనలేదు. ఎందుకనలేదంటే వాస్తవంగా దావీదుకు గాని, మనకు గాని శోధన ఎక్కడి నుంచి కలుగుతుంది? యాకోబు పత్రిక 1:14 ఏమన్నాడు? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుతున్నాడు అని. మరి ఇందులో దేవుని పాత్ర ఏముంది? దేవుని పాత్ర ఏముందో చెప్తానేనండి. దావీదు టైంలో దేవుని పాత్ర ఏందంటే, దావీదు మీద దేవుని కోపం ఉంది. మన టైంలో దేవుని పాత్ర ఏందంటే, మన మీద దేవుని కోపం లేదు. కాబట్టి దేవుని కోపం క్రింద దావీదు ఉన్నాడు కాబట్టి, దావీదు ఒకవేళ శోధించబడితే ఖచ్చితంగా కారణము ఉంది గానీ, అసలు మనం శోధించబట్టలో కారణం లేదు. ఇంకోటి చెప్తాను వినండి. ఎవరైనా పిల్లలు ఏదైనా విషయంలో దురాశ పడొచ్చు కానీ, మీ పిల్లలు దురాశ పడకూడదు. ఎందుకంటే, మీరు మీ పిల్లలకు సమృద్ధిని సిద్ధపరిచారు. దావీదు దేవుణ్ణి తండ్రి అని ప్రార్థన చేయలే. కానీ మనం దేవుని తండ్రి అని ప్రార్థిస్తున్నాం. అంటే దురాశ పడవలసిన అవసరం ఏముంది? మనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి. అందుకనే తండ్రి యొక్క కోరిక ఏందంటే, నువ్వేదో బికారోడిలాగా, ఏమీ లేనోడిలాగా, ఆ పిచ్చమొహమోడిలాగా నువ్వు ఆ గడ్డం పెంచుకొని పందుల దగ్గరుండి వచ్చావు గదా! వాస్తవంగా నువ్వు ఇలాగ ఎందుకున్నావు? అనేది తండ్రి బాధ. అందుకనే తండ్రి పెద్దోడిని ఏమన్నాడు? నువ్వు లోపలికి వచ్చి చూడు అని చెప్పాడు చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు? లోపలికి రమ్మని ఏం చేశాడు? బ్రతిమాలాడు అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నమాట. 28వ వచనంలో. లోపలికి ఎందుకు రమ్మంటున్నాడు తండ్రి? రారా, నువ్వు లోపల లేకపోతే లోటు వచ్చేద్ది అంటున్నాడా? నువ్వు లోపల లేకపోతే లోటు వచ్చేద్ది, నువ్వు నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు లేకపోతే ఈ ప్రార్థన ఎలా జరిగిద్ది, ఈ పాటలు ఎవరు పాడతారు, ఈ ప్రసంగాలు ఎవరు చేస్తారు, ఈ మీటింగ్ ఎవరు నడిపిస్తారు అని చెప్పట్లేదు. నువ్వు లోపలికి వచ్చి నీ కొరకు సిద్ధపరిచింది తెలుసుకోమని చెప్తున్నాడు. నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నీకు దురాశలు పుట్టవు. తెలుసుకోకపోతే
నీవు శోధించబడతావు. నేను ఆదివారం మా స్థానిక సంఘంలో కూడా చెప్పాను. ఈరోజు దేవుడు వాగ్దాన రూపకంగా ఏం చెప్తున్నాడో అది రేపొద్దున నీకు శోధన రూపకంగా వస్తుంది. ఈరోజు వాగ్దాన రూపకంగా వివాహం గురించి చెప్పాడా, నువ్వు శోధన రూపకంగా జారత్వంలోకి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు నీకు వాగ్దాన రూపకంగా ఆ ఏదైనా ఆర్థిక విషయాల్లో వాగ్దానం ఇచ్చాడా, వాగ్దానాన్ని నువ్వు పొందుకోకపోతే ఆర్థిక విషయాల్లో నువ్వు తర్వాత శోధనలో పోతావు. ఎందుకంటే దేవుడు పుట్టించడి శోధనలో మన చుట్టూ మనకు అవసరమైనవి దినదినం పెరిగిపోతా ఉన్నాయి. అవర్ డైలీ డిమాండ్స్ గ్రోస్ అంతే, అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రతి దినం మన యొక్క అవసరతలు పెరుగుతూ ఉంటాయి. కానీ ముందుగానే మనం ఏం చేయాలా, లోపలికి వచ్చి సిద్ధపరిచినవి తెలుసుకోవాలి. తెలుసుకునేదానికి మనకేముండదు. నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి వచనాన్ని, ప్రతి సందర్భాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పినప్పుడు కొంచెం శ్రద్ధగానే నేను చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు అంత శ్రద్ధగా వింటున్నారు లేదనేది నాకు తెలీదు. మీరు శ్రద్ధగా వినకపోతే ఏం జరుగుతుందంటే, మీరు రేపు ఫేస్ చేసే ఏవో దేవుడు ఆల్రెడీ మీకు ముందుగానే చెప్తాడు. యోహాను 16:13 ఆ సంభవించబోయే సంగతులు చెప్పినప్పుడు వాగ్దానాలు రిసీవ్ చేసుకొని మీరు కానీ రెడీగా ఉంటే, మీరు ఆ పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు శోధించబడరు. శోధించబడితే ఏం చేస్తారు? యోవాబు లాంటి వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఏమని, అసలు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టిందిరా అని అడుగు. నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది చెప్పాడా? చెప్పలేదు. ఏమంటున్నాడు? గట్టి ఆజ్ఞ అంట. 4వ వచనం, అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని? ప్రశ్నల తర్వాత అడుగుతారు, మీరు ముందెళ్ళి జనాలు లెక్కెట్టుకు వచ్చేయండి అన్నాడు. 9 నెలల 20 రోజులు లెక్క పెట్టి, 9 నెలల 20 రోజులు. అది మనం అక్కడ చూస్తాం. వచనం 9వ వచనం మీరు చూస్తే 8వ వచనంలో 9 నెలల 20 దినాలు, 20 దినాలు. నేను ఇలా అడుగుతాను, 9 నెలల 20 దినాలు తన ఉద్దేశాన్ని వెనక్కి తీసుకున్నాడా? అంటే అంతసేపు కూడా ఎక్కడున్నాడు అయ్యగారు? ఆ శోధనలోనే ఉన్నాడు, ఆ దురాశలోనే ఏడవబడుతున్నాడు. 9 నెలలు అంటే మామూలు సంగత? బిడ్డను కనేసే టైం కదండి. అంటే ఇన్ని నెలల్లో కూడా మార్పు రాలేదు ఆయన. ఎందుకంటే ఈ నెలలంతా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంటికాడ కూర్చొని ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏంటి? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, అదే పని కదండి. ఈయన కూడా అంతే. ఆడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, అసలు ఈ 9 నెలలు కూడా ఎంత సంఖ్య ఉండొచ్చు, నా బలం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాడు అనమాట. మరి ఈ 9 నెలలు ఆయనకి ఏ వాక్యం వచ్చి ఉంటుంది ఆయన దగ్గరికి? ఏ ధ్యానం చేసి ఉంటాడు? ఈయన ఏం రాశాడు? నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును గాక అన్నాడు కదా ఈయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవ్వాలన్నాడు. 9 నెలలు 20 రోజులు ఈయన ఏం ధ్యానం చేసి ఉంటాడు? ఎంత దురాశలో ఉంటే, ఎంత శోధనలో ఉంటే. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇటువంటి వాటి వల్ల. ఏడవబడే రోజులు, దురాశల చేత ఏడవబడే రోజులన్నీ మన లైఫ్‌లో వేస్ట్ అయిపోతాయి. అందుకని నేనేమంటానంటే, నీకు తగిన టైంలో ఎవరిని దేవుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు అనవసరం టైం వేస్ట్ చేసుకో. ఒకప్పుడు వాక్యం తెలియక, దేవుడు తండ్రి అని తెలియక, మన కొరకు సిద్ధపరిచినవి తెలుసుకోవాలని తెలియక, వాటి యొక్క మొత్తం ఎంతో తెలుసుకోవాలనే దానిలో పడక, దురాశపడి ఏడవబడిన దినములే చాలిక మన లైఫ్‌లో. ఒకవేళ మీ జీవితాల్లో పాతది అలాంటిది ఏదైనా ఉంటే అది కంటిన్యూ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే గతించిన కాలంలోనే చాలా టైము మనకు వేస్ట్ అయిపోయింది. తీతు పత్రిక 3:3లో చెప్పినట్లుగా దురాశయందు గడుపుటకు గతించిన కాలం చాలన్నాడు. ఇప్పుడు టైము దురాశలో గడపడానికి వెచ్చించకండి. దురాశల్లో గడిపే కాలంలో యోవాబు లాంటోళ్ళు సలహా చెప్పినా ఎలా ఉంటది? ఈడు నాకు చెప్పేవాడు అయిపోయాడురా. నేనెవరిని? నా స్థాయి ఏంటి? అందుకనే కదా గట్టి ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఈ గట్టి ఆజ్ఞ ఇస్తే యోవాబు లాంటోడు సైతం కూడా ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎళ్లి లెక్కపెట్టేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా భ్రమలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఈ భ్రమ తీతు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, వచనం 3లో దురాశల యందు, భోగముల యందు ఏం చేస్తున్నారు? కాలం గడుపుతున్నారు. టైం వేస్ట్ అయిపోద్దండి. హెల్త్ వేస్ట్ అయిపోద్ది. కెరీర్ వేస్ట్ అయిపోద్ది. పరిచర్య దెబ్బతినేసింది. అందుకనే ఈ ఉదయకాలం ఈ వర్తమానం నీకేమని వస్తుందంటే, అసలు ఫస్ట్ నీవు
నా రాజ్యంలో ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకునే దానికి ముందు నువ్వేం తెలుసుకోవాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు గదా! దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి తెలుసుకో. 2:9. ఆత్మ ద్వారా నువ్వు మర్మములను తెలుసుకో. తెలుసుకునే పనిలో ఉందాం. మనకు దేవుడు అప్పగించిన పనేందంటే ఎఫెసీ 3:18 సమస్త పరిశుద్ధులతో కూడా దాని ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఉండటం వల్లే ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుందనమాట. ఎప్పటికప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్‌లు ఎంతమంది పెరిగారు చెక్ చేసుకుంటూ ఉంటారు. చెక్ చేసుకొని నాకు ఎంతమంది 2000 సబ్స్క్రైబర్లు. ఈ మధ్యలోనే ఛానెల్ పెట్టాడు ఒకాయన. ఆయనకి ఎంతమంది 5000 సబ్స్క్రైబర్లు. అప్పుడు శోధన అనమాట. ఏమని? అసలు నాలో లేనిదేంటి? ఆయనలో ఉన్నదేంటి? నా బలహీనతేంటి? ఆయన బలమేంటి? ఇంకంతే శోధన. ఎలాగ దీన్ని పైకి తీసుకురావాలా? నేను మిమ్మల్ని అడుగుతాను. సబ్స్క్రైబర్లు పెంచుకుంటే మీరు గొప్పోళ్ళైతారా? దేవుడు మిమ్మల్ని గొప్పోళ్ళు చేస్తే మీరు గొప్పోళ్ళవుతారు. యెహోషువ గ్రంథం 4:14. కాబట్టి కొన్నింటి నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొచ్చును గాక. కొంతప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మన పనులు అలా ఉంటాయి. పెరిగే కొద్దీ మన పనులు మారాల. మనం ప్రతిదానికి కూడా పార్టీ ఈ వీటికి మనం పార్టీ చేసుకోకూడదు. నేను ఈ రాత్రి సువార్త అందించాను. ఓ 10 మంది రక్షణ తీర్మానం చేశారు. అది లెక్క పెట్టుకోండి. నేను వాక్యం చెప్తుంటుంటే ఇన్ని కుటుంబాలు ప్రభు చేత ఆదరించబడ్డ అది లెక్క పెట్టుకోండి. అంతేగాని దావీదు లాంటి కోరికలు మనకు పుట్టకూడదు. ఎందుకంటే దావీదు గారికి లేని అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రశాంత్, ముగింపు ప్రార్థన చేస్తావా? లాస్ట్ ప్రేయర్ చేస్తావా? నేను రాత్రి 2:30 వరకు బుక్ వర్క్ చేసి పడుకున్నాను. నేను థామస్ కూడా. నువ్వు ధ్యానం చేస్తున్నావు మరేంటో. హృదయ ధ్యానమా, వాక్య ధ్యానం? లేదా నిద్రాభారమా? అస్సలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. దేవునికి స్తోత్రం. వినండి, ప్రేరేపణ వస్తుంది అనమాట చాలా మందికి. ఏ ప్రేరేపణ? నువ్వు ఆ వాళ్ళని వెళ్ళి లెక్క పెట్టొద్దు. ఎవరిని లెక్క పెట్టమని చెప్పాడు? కత్తి దూయి వారిని లెక్క పెట్టమన్నాడు. చూడండి, ఆ మాట చూస్తాం. 24:9. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజు నాకు అప్పగించిన ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండ్రి, యోధావారిలో 5 లక్షల మంది ఉండ్రి. అంటే నువ్వు అందరినీ లెక్కెట్టొద్దయ్యా, కత్తి దూసేవాళ్ళు లెక్క పెట్టమని చెప్పాడు. మరి ఇదే దావీదు గారు ఏమన్నాడు? కత్తి చేతనైనను ఈట చేతనైనను అన్నాడా లేదా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏమన్నాడు? కత్తి చేతనైనను ఈట చేతనైనను నా దేవుడు రక్షించడు అని చెప్పాడు. మరి ఇప్పుడు కత్తి దూసేవారి సంఖ్య లెక్క పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు మన స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఈ మనం ట్రాప్లో పడిపోతాము, అపవాది యొక్క ఉరిలో అన్నాడు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచ్చిన సాతాను యొక్క ఉరిలో పడిపోతామో ఆ టైంలో మనం అంతకుముందు మనం చెప్పినట్లన్నిటికీ మన విరోధంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దావీదు ఏమని చెప్పాడు తెలుసా? 10వ వచనంలో నేను పాపం చేశాను అన్నాడు. నేను అవివేకినై చేశాను అని చెప్పాడు. అవివేకం నాది, ఫూలిష్నెస్. ఈ అవివేకం వల్ల నేను పాపం చేశాను అన్నాడు. ఈ ఉదయకాలం కూడా అలా అవివేకంలో మనం ఉండడానికి అవకాశం లేదు. దావీదు గారికి ఉందండి, మనకు లేదు. అదే చెప్తున్నాను నేను ఇందాక నుంచి. కాబట్టి ఆయన తప్పు చేశాడంటే అర్థం ఉంది. మనం తప్పు చేసామంటే ఖచ్చితంగా మనకు సప్లై ఉంది, మనం ఉపయోగించుకోవట్లేదు కాబట్టి తప్పులు చేసేస్తున్నాం. అవివేకం వల్ల ఏమొచ్చింది? అవివేకం వల్ల ఏమొచ్చిందంటే 3 ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఆప్షన్ ఏ కుడివైపు తిరుగు, ఆప్షన్ బి ఎడం వైపు తిరిగి, ఆప్షన్ సి వెనక్కి తిరుగు అన్నట్లేదు. ఇది ఈ 3 ఆప్షన్లు చాలా బాధగానే ఉన్నాయి, భారంగానే ఉన్నాయి. 1 కరువు, 2 ఖడ్గము, 3 తెగులు అన్నమాట. కరువు, ఖడ్గము, తెగులు. లేదా ఎలా చెప్దాం? 1 ఇన్ని సంవత్సరాలు కరువు వస్తుందని ప్రభు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఇన్ని దినాలు నిన్ను తరుముతారన్నాడు. ఆల్రెడీ సౌలు తరిమాడు, అబ్షాలోము తరిమాడు. మళ్ళీ ఇంకోసారి నేను ఏడ పరిగెత్తాలని దావీదు ఆప్షన్ నెంబర్ 3 నొక్కేశాడు అన్నమాట. ఆప్షన్ నెంబర్ 3 ఏంటి? తెగులు అన్నమాట. తెగులుకి 70,000 మందిని మొత్తాడు దేవుడు.
కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, రేపొద్దున జ్వరం వస్తే మీటింగ్‌కి రానోళ్ళు లెక్కెట్టుకోకండి. రేపు జ్వరం వస్తే వస్తారు మీటింగ్‌కి. మరి ఈళ్ళని చూసుకొని ఎందుకు మీరు సంబరపడిపోతున్నారు? రేపు నాకు జలుబు చేస్తే నేను కూడా రాను. నన్ను చూసుకొని మీరు సంబరపడకండి. మనుషులకి తెగుళ్ళొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి తెగుళ్ళొచ్చి మనుషులు ఏమైతారు? కూలిపోతారు. అందుకనే మనిషిని లెక్కబెట్టి తెగులు తెప్పించొద్దు. దేవుడిని లెక్కబెట్టి ఆరోగ్యం పుట్టించండి. మనకు దేవుడు అప్పగించినోళ్ళందరికి ఆరోగ్యం పుట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని లెక్కెట్టొద్దు. దేవుడిని లెక్కెడదాం. దేవుని లెక్కబెడితే దేవుని ప్రజలకు ఆరోగ్యం వచ్చిద్ది. దేవుని ప్రజలను లెక్కబెట్టుకుంటే ఏమైద్ది? వాళ్ళంటారు, మమ్మల్ని ఎందుకు లెక్కలేసుకున్నాయ్యా బాబు! మాకు ఇప్పుడు తెగులొచ్చిందంటారు. వాళ్ళందరూ 70,000 మంది చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. నేనిలా చెప్తాను. యోవాబు చెప్పిన మాటేంటి? 3వ వచనం. జనుల సంఖ్య ప్రభు ఏం చేస్తాడు? నూరంతలు ఎక్కువ చేస్తాడు. దేవుడు సంఖ్య పెంచగలడు. గుర్తుపెట్టుకోండి. సంఖ్య లెక్కెట్టుకోవడం మానేయండి. ఫస్ట్ ఆ శోధన నుంచి బయటికి రండి. యేసు ప్రభు నామములో నాకు విడుదల కలుగును గాక అనండి అంతే. ఇంకోటి చెప్పమంటారా? అస్సలు మనం ఇప్పుడు ఎంతో లెక్క పెట్టుకోక్కర్లేదండి. ఎందుకంటే రోజు రోజు మన సంఖ్య పెరిగిపోతా ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? అనుదినము రక్షణ పొందు వారిని దేవుడు వారితో చేరుస్తున్నాడు అని చెప్పాడు. డైలీ మనకు తెలియకుండా దేవుడు ఈ పరిచర్యలో సంఖ్యను పెంచుతున్నాడు. కాబట్టి ఇన్ఫినిటీ -1 ఎంత? ఇన్ఫైనైటే. అనంతంలో నుంచి ఒకటి తీస్తే అనంతమే. మనమేమో ఒకటి మీదే మనసు ఉంది. ఆ ఒకటి వెళ్ళిపోయింది ఎలాగని. ఆ ఒకటి మీద మనసు పెట్టకండి. ఇన్ఫినిటీలోంచి ఒకటి పోయింది అంతే. ఎంత? ఇన్ఫినిటీ. యోహాను సువార్త 17 యేసుప్రభు ఏమన్నారు? నీవు నాకు అనుగ్రహించిన మనుషులు వారిలో నాశన పాత్రుడగు పురుషుడు తప్ప, లేకపోతే నాశన పుత్రుడు తప్ప మరి నేను ఎవరిని పోగొట్టుకోలేదు అన్నాడు. అవునా? అందుకని నేనేమంటానంటే ఈరోజు మనకి మైనస్‌లు తక్కువే, ప్లస్‌లే ఎక్కువ. కాబట్టి మీరు అస్తమాటు లెక్కలేసుకోకండి. కదా! కొట్టుపెట్టిన కొత్తలో ఏం చేస్తారండి? 2 పొట్లాలు కట్టి డబ్బులు ఎక్కడేసుకుంటా ఉంటారు. సాయంత్రం అయినప్పటికి అస్తమాటు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? కొత్తలో అలాగే ఉంటది. మళ్ళీ మధ్యలోకొచ్చాక ఏం చేస్తారు? ఆళ్ళ కొట్లో పప్పలు ఆళ్ళే తినేత్తారనమాట. మన ప్రసాదాన్ని చెప్పినప్పుడు హైదరాబాద్‌లోళ్ళకి పప్పలంటే ఏంటో అర్థం అవ్వలేదేమో. పప్పలు రాత్రి మేము అదే చెప్పుకున్నాం ప్రసాదాన్ని గురించి మాట్లాడుకుంటూ జోయల్ మేమందరం. పప్పలంటున్నాడు ఆయన హైదరాబాద్ వచ్చి ఆళ్ళకి అర్థమైందో లేదో అని. మమ్మల్ని ఒకాయన అడుగుతున్నాడు పక్క నుంచి పప్పలంటే ఏంటండి అని హైదరాబాద్. ఆ! కొంతమంది ఆళ్ళ కొట్లు పప్పులు ఆళ్ళే తినేత్తా ఉంటారు. ఎప్పటికప్పుడు నాకు ఇన్ని లైక్‌లొత్తన్నాయి, ఇన్ని సబ్‌స్క్రైబర్‌లొత్తన్నాయి, ఇన్ని వ్యూస్ పెరిగినియి. ఆ! కొంతమందేమో జుట్టు లెక్కెట్టుకుంటారనమాట. ఇగో ఊడిపోతుంది మొత్తం. ఎనకాల ఖాళీ అయిపోయింది. కొంతమంది కళల్లో కూడా బట్టతలొచ్చేసిద్దనమాట అలాంటోళ్ళకి. వాళ్ళ కళల్లోనంతా బట్టతలొచ్చేసినట్టు కలొచ్చేసి వాళ్ళు షాకయ్యి లేసిపోయి హమ్మయ్య! కలే గదా! అనుకుంటారన్ అంటే ప్రజలెలా ఉన్నారంటే ఏది లెక్క పెట్టుకోవాలో అది వదిలేసారు. హ్మ్. హెయిర్ వైట్ అయిపోతుందన్న వైట్ అయిపోతే రంగేసుకుంటాం. అంత చింతెందుకు దాని గురించి? అసలు దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద పెట్టండి. ఉదయకాలం ప్రభు మీతో ఏం చెప్తున్నాడంటే, లెక్క అనే దగ్గర ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనంలో 16వ కీర్తన మొదటి వచనంలో సాఫేర్ అనే పదం యొక్క అర్థం ఏందంటే, మనం లెక్కించుట దేవునికి మహిమ కలగాలి. సాఫేర్ అంటే అర్థం ఏందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అక్కడేమని రాసాడంటే, ఆకాశములు దేవుని మహిమను లెక్కించుచున్నవి అని రాసాడు. సాఫేర్ అనే పదానికి అర్థం ఏందంటే, వి ఆర్ కౌంటింగ్ ఫర్ హిస్ గ్లోరీ, నాట్ ఫర్ అవర్ సెల్ఫ్ గ్లోరీ. మనం మన సొంత మహిమ కొరకు రాజ్యాన్ని లెక్కబెట్టట్లే. ఆయన మహిమ కొరకు రాజ్యాన్ని లెక్కపెడతాం. ఓకే. మీకు గూడా నేను మీటింగ్ అయిన తర్వాత దావీదులాగా చెప్తాననమాట. జనాలు లెక్కపెట్టండని. మీరు యోవాబులాగా జనులు నూరంతలగుదురు గాక అనకండి. నేను పలహారం ఎంతమందికి ఇవ్వాలో అంత లెక్క పెట్టమన్నాను. మీరు జనులు నూరంతలవుదురు గాక అంటే పలహారం ఏడ్నుంచి వచ్చిద్ది? నేను చెప్తున్న లెక్కేది? అది మన బలం ఎంత పెరిగింది? మన శక్తి ఎంత పెరిగింది? అసలు ఈ మధ్య కాలంలో మనల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? హ్మ్. రాత్రి చెల్లి అంటుందనమాట. "అన్నా నీకు ఈ ఊర్లో గూడా ఫ్యాన్స్ పెరిగారని." ఫ్యాన్స్ పిచ్చిలో పడిపోతారనమాట కొంతమంది. ఫ్యాన్స్ ఎంతమంది పెరిగారు? ఇలా చూసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలా చేస్తే దేవుని ప్రజలకు మనం లేనిపోని అనారోగ్యాలు పుట్టిస్తాం. మీ నా బలం మీరైతే మీకేమైద్ది? మీ బలం మీరు బలవంతులు కాదని దేవుడు ప్రూవ్ చేయాలనుకున్నాడనుకోండి మీరు దెబ్బతినేత్తారు.
ఇప్పుడు ప్రశాంతే నా శక్తి అని ఈ రోజు మొక్కుకుందాం అనుకుంటున్నాను నేను. ఈరోజు ప్రశాంత్ ఎక్కడ ఉంటాడు? ఈ దేవదూతలు కూడా చూడలేని స్థలంలో ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇక బలహీనుడైపోతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ దృష్టిని ఎవరి మీద ఉంచుకుంటును గాక. మీ దృష్టి ప్రభువు మీదే ఉండును గాక. మన వల్ల జనులు ఎందుకండి బాధపడాలి? మన వల్ల ప్రజలు ఎందుకు వీక్ అయిపోవాలా? కాబట్టి ప్రభు చిత్తాన్ని మనం గ్రహిద్దాం. మనం రాజ్యం చేస్తున్న కాలంలో, మనమందరం రాజులమే కదా! రోమాపత్రిక 5:17 మనం రాజ్యం చేస్తున్న కాలంలో ఒక సూత్రం మనం ఖచ్చితంగా పాటించాలి. మనము జీవిస్తున్నాం గనుక అందరూ జీవించుదురు గాక. యోహాను 14:19. చాలా మంది ప్రభుత్వాలు శాసనాల మీద కట్టుబడతాయి. కానీ మన ప్రభుత్వము జీవం మీద కట్టుబడి. సో చాలా మంది వచ్చి ఏమంటారంటే, మీ పిల్లలకి ఇలా ఉండాలని మీరు చెప్పరా? మీ పిల్లలకి అలా చేయాలని చెప్పరా? మీ పిల్లలకి ఇలా ఉండాలని చెప్పరా? అని అడుగుతారండి. అప్పుడు మనం ఏమంటామంటే, మేము జీవిస్తే మా పిల్లలు జీవిస్తారు. మా పిల్లలు జీవిస్తే ఏం చేయాలో మా పిల్లలకు జీవం చెప్తదని చెప్తాం. అంటే ఒక రాజ్యం అంత శాసనాలతో ఉండదండి. అన్ని రోజు చట్టాలు చేసి, ఆ చట్టాల్లో మనుషులు నడిపితే ఏమైద్ది? అది రోబోటిక్ వరల్డ్ అయిద్ది. రోబో ప్రపంచంలో ఏం జరిగిద్ది? ఇప్పుడు రోబో రెస్టారెంట్లు వచ్చేసినాయి కదా! ఈ రెస్టారెంట్‌లో ఏం జరిగిద్ది? రోబోకి ఒక కమాండ్ ఇస్తారు. రోబో ఎళ్లి ఏం చేసిద్ది? ఫుడ్ తెస్తది. మనుషులు అలా కాదు గదా! ప్రతిరోజు ఒక చట్టం చేసేయడం, పొద్దుటే ఈయనకేదో చట్టం గుర్తొచ్చేసిద్దనమాట. అలాంటి చట్టాలు చేసేయటం, ఆ చట్టంలో ప్రజలు నడిపించేయటం కాదు. ప్రజలను జీవింపచేయాలి. ఒక రాజు యొక్క ఉద్దేశ్యం ఏందంటే, నేను జీవిస్తే ప్రజలు జీవిస్తారు. ప్రజలు జీవిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు బోధించబడతారు. నేను చాలా సార్లు చెప్తాను గదా! అత్తగారి ఆజ్ఞ భారమే గాని, అమ్మ ఆజ్ఞ భారం కాదు. కాబట్టి అత్తలందరూ అమ్మలైతే, అప్పుడు ఆజ్ఞలన్నీ ఏమైతే కృప అయిపోతాయి. సో, లా బికమ్స్ గ్రేస్ ఎప్పుడంటే వెన్ మదర్ ఇన్ లా బికమ్స్ మదర్ ఇన్ గ్రేస్ అండి. అత్తగారు అమ్మ అయిపోతే ధర్మశాస్త్రం కృప అయిపోయింది. ఎందుకంటే అత్త ఆజ్ఞలు బయటుంటాయి, అమ్మ ఆజ్ఞలు లోపలుంటాయి. దేవుడేమన్నాడు, క్రొత్త నిబంధన నేను లోపల రాస్తానన్నాడు గదా! అందుకని అత్తలు అమలైపోతే మీరు హృదయం మీద రాసేయొచ్చు. ఇక ప్రతి ఆజ్ఞ వాళ్ళు చేసేస్తారని. అందుకనే మనం చాలా విషయాలు మనం ఆజ్ఞలుగా పెట్టేస్తున్నాం. కానీ ఆజ్ఞలుగా పెట్టకూడదు. మనం ఏం చేయాలంటే, మనం జీవించాలి. వాళ్ళని జీవింపచేయాలి. ఆ జీవం వాళ్ళకి బోధించిద్దనమాట. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాల్లో ఉంది గదా! ఏమనుంది? ఆ కృప స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని బోధిస్తుంది. నేనేం బోధిస్తున్నాను? కొలస్సీ 1:6 నేను కృపను బోధిస్తున్నాను. ఐ యామ్ ప్రీచింగ్ గ్రేస్ అండ్ గ్రేస్ ఈస్ టీచింగ్ టు దెమ్ అని. నేను కృపను బోధిస్తున్నాను, కృప వారికి బోధిస్తుంది. ఇదే తాత్పర్యాన్ని మనం కలిగి ఉందాం. ఎందుకంటే ప్రజలు మన రాజ్యంలో నలిగిపోకూడదు. అసలు సౌలు ప్రభుత్వం గురించి బైబిల్‌లో ఏమనుంది? సౌలు తన ప్రభుత్వంలో ప్రజలను నలిపేశాడు. కానీ దావీదుని దేవుడు ఎందుకు తీసుకొనొచ్చాడు? దావీదు ద్వారా ప్రజలకు విడుదల కలగాలి. వారి మీదున్న భారమైన కాడి విరగ్గొట్టబడాలి. అందుకు తీసుకొనొచ్చాడు. కానీ ఇప్పుడు దావీదు గూడా ప్రజల మీదకి లేనిపోని భారాలు తెస్తున్నాడు. అయితే మన జీవితాల్లో ప్రభు మనకిచ్చిన ఈ మంచి జీవిత కాలంలో, ఇంకా చెప్పాలంటే రక్షించబడినప్పటి నుంచి మన రాజ్యం ప్రారంభించబడింది. మనం రాజులుగా కూర్చున్నాం. దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాం. రాజరికం చేస్తున్నాం. మన ప్రభుత్వ హయాంలో ఎవ్వరు నలిగిపోవటానికి వీల్లేదు. మన ద్వారా అనేకులకు విడుదల కలగాలి. కాడి విరగ్గొట్టబడాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన కాడి విరగ్గొట్టబడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాసినట్లుగా సర్వ సత్యములోనికి మనం ప్రజలను తీసుకొని వెళ్ళాలి. యోహాను సువార్త 8:32లో రాసినట్లుగా ప్రజలకు స్వాతంత్రం కలగాలి. సో, ప్రజలకు ఎప్పుడైతే స్వాతంత్రం కలిగిద్దో అప్పుడు ప్రజలు క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. రాత్రి మేము మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తున్నారనమాట. ఏమనంటే అభివృద్ధి లేదు అని చెప్తున్నారనమాట. నేనేం చెప్తానంటే, మనం ఎప్పుడైతే స్వాతంత్రంలోనికి వెళ్తామో ఆటోమేటిక్‌గా క్షేమాభివృద్ధి అనే పాయింట్ కూడా యాడ్ అయిపోయిద్దనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పిన మాట ఇదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 23లో అభివృద్ధి మీద ఎప్పుడు మనం టార్గెట్ పెడతాం, దృష్టి పెడతామంటే మనము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. అసలు స్వాతంత్రమే ప్రజలకు లేనప్పుడు ఏం చేస్తారు? ఎలా బయటికి రావాలని ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి మీద మనసు రాదు. అర్థమైందండి? కాబట్టి మీరందరూ మీకు దేవుడు అప్పగించిన వాళ్ళందరికీ ఏం కలిగిస్తారు? స్వాతంత్రం కలిగించండి. వాళ్ళు దేని మీద మనసు పెట్టగలుగుతారు అప్పుడు? ఎలా డెవలప్ చేసుకోవాలి? మనకు దేవుడిచ్చిన 24 అవర్స్ టైంలో కనీసం 12 గంటలు పగలు 12 గంటలు అన్నాడుగా మన ప్రభు. 12 గంటల్లో
కనీసం 8 అవర్స్ అనుకోండి పోనీ. 4 గంటలు తీసేసేయండి. 8 గంటలు క్షేమం మీద, అభివృద్ధి మీద మనం మనసు పెట్టాలి. అభివృద్ధి ఎలా చేయాలి? మన లైఫ్ ఎలా అభివృద్ధి వస్తుంది? మన కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది? మన సంఘం ఎలా డెవలప్ అవుతుంది? మన మినిస్ట్రీ ఎలాగ అభివృద్ధి చెందుతుంది? దీని మీద ఫోకస్ పెట్టాలి. నువ్వు స్వాతంత్రం అనుభవించాలి. నువ్వు దురాశల చేత ఏడవబడుతున్న టైం అయిపోతుంది కదా మొత్తం అంతా. నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించాలి. అందుకని ఏం చెప్పాడు? కొందరంట స్వాతంత్రం ఇస్తామని చెప్తారంట. కానీ వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పాడు పేతురు 2వ పత్రికలో? వాళ్ళే బానిసలై ఉన్నారు. 2వ అధ్యాయం వచనం 18వ వచనంలో చెప్పాడు. తామే 19 భ్రష్టత్వమునకు దాసులై ఉండి స్వాతంత్రం ఇత్తురని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడినో దానికి దాసుడు కాదు. కాబట్టి ప్రియులారా, ఎక్కువ స్వాతంత్రం ప్రభు మనకు అనుగ్రహించునుగా. ఓకే, మన మీద ఉన్నవాడు కూడా రాజు అయితే, ఆ రాజు మనల్ని జీవింపజేసేవాడైతే మనం చాలా స్వాతంత్రాన్ని అనిపిస్తాం. క్షేమాభివృద్ధి చెందుతాం. ఓకే, బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారా? బయటకు వచ్చామనే ప్రపంచంలోంచి అభివృద్ధి వైపు మనసు పెడతారు. ఆలోచించండి. బయటకు వచ్చాం మనం. మన ఐగుప్తులో లేము. ఐగుప్తులో ఉన్నామనే భ్రమలోకి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ ఉంటే ఏం చేద్దాం? నేను అన్నాను కదా, ఏది ఆ 38 ఏండ్ల వాడు అక్కడ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కదా. అక్కడ ఉండేవాడు ఏమంటున్నాడు? నన్ను కోనేట్లోకి నువ్వు దించుతావా అంటున్నాడు. వర్క్ మైండ్తో ఉంటే ఏం చేస్తాం? మన దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా అర్థం చేసుకోలేము మనం. ఎన్ని అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలు వచ్చినాయి కదా, చాలా కంపెనీలు వచ్చినాయి. మన భారతదేశానికి కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. లేదా ఇలా చెప్దాం, మన జీవితంలో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ వాటిని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలంటే వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తోటమాలి అనుకుంటే ఎలాగా? మనకు ఉపయోగపడడానికి దేవుడు పంపించిన వ్యక్తిని అపార్థం చేసుకుంటే ఎలాగా? అసలు దేవుడు ఈ వ్యక్తిని ఎందుకు పంపించాడు? ఇలా చెప్పాడు. లాస్ట్ అండ్ ఫైనల్ రిఫరెన్స్ ఇది. ఆఖరి వచనం, దీర్ఘదర్శి అనే మాట ఎవరి గురించి రాయబడింది? సమూయేలు కాదండి, గాదు గురించి రాయబడింది. ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో గాదు ఎవరు? దీర్ఘదర్శి. సమూయేలు గ్రంథం అయిపోయింది. సమూయేలు ఎప్పుడో వెళ్ళిపోయాడండి. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో వచనం 11, యెహోవా వాక్కు దీర్ఘదర్శి అగు గాదునకు ప్రత్యక్షమైంది. సో దావీదు జీవితంలో ఎవరున్నారు? గాదు ఉన్నాడు అనమాట. నేను మొన్నే అనుకున్నాను, అసలు అందరికి చాలా మంది పేర్లో గాదినాయుడు అని ఉంది కదా. అలాగే ఇంకో చోట ఇంకో పేరు కూడా చూశాను, ఏదో గాది అని ఏదో ఉందన్నమాట. ఈ గాది అని ఉంది ఏంటో అనుకున్నాను అనమాట. అదేంటో తర్వాత దేవుడు నాకు చెప్తాడు. కానీ ముందైతే ఈ గాదు గురించి చూడండి. ఈ గాదు ఎవరు దావీదు జీవితంలో? దీర్ఘదర్శి. మీకున్నాడా ఇలాంటి వ్యక్తి? మీ లైఫ్లో మిమ్మల్ని చక్కగా నడిపించే ఒక వ్యక్తిని దేవుడు పెట్టాడా? కొంతమంది వ్యక్తులు ఉన్నారా? వాళ్ళు మీకు సలహా చెప్పగలరా? అలాంటి వాళ్ళు మీకు ఎక్కువ మంది ఉందురుగాక. కొన్నిసార్లు మనం ఇలాంటి వాళ్ళని మనం చంపేస్తాం. మనకు ఆలోచనకర్తలుగా దేవుడు ఇచ్చిన వాళ్ళనేమో మనం లేపేస్తాం అనమాట. సలహాదారులు అంటారు వీళ్ళని. దేవుడు వాళ్ళ చేత చెప్తాడు ఏమని? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యాలా అని చెప్తాడు అనమాట. కానీ ఆ మైకము, ఆ మత్తు, ఆ భ్రమ, ఆ కలవరం అనేది మన ఎంత లోపల తీసుకెళ్తే అంటే మనకు బుద్ధి చెప్పే వాళ్ళని కూడా మనం తిరస్కరిస్తాం. హెబ్రీ పత్రిక 12లో అన్నాడు కదా, మీరు బుద్ధి చెప్పు వారిని నిరాకరిస్తున్నారు, మీరు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించవద్దు. గాదు అంటే అర్థం ఏంటంటే దావీదు జీవితంలో ఉన్న దీర్ఘదర్శి కదా. అంతకుముందు ఎవరు కనిపిస్తున్నారు దావీదు జీవితం? నాతాను కనపడుతున్నాడు. నాతాను ఇప్పుడు ఎవరు? గాదు కనపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా దేవుడు మన జీవితాలను చాలా ఆపర్చునిటీ ఇస్తాడు. మేబీ ఈ రోజు నమ్మండి, దిస్ ఈస్ ద డే ఆఫ్ ఆపర్చునిటీస్. ఇది దేవుడు మనకు అవకాశాలు ఇచ్చే దినం. నమ్ముదాం. ఈరోజు మీకు ఎంతమందికి ఏమేమి అవకాశాలు వచ్చాయి? రేపు ఉదయకాలం సాక్ష్యం చెప్పండి. ఓకే, దిస్ ఈస్ ద డే ఆఫ్ ఆపర్చునిటీస్. దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తాడు. యాషావుకు అవకాశము దొరకక, అవకాశాలు లేనివాడు యాషావు భ్రష్టుడైపోయాడు ఆల్రెడీ. ముళ్ళుకు అవకాశం ఉండదు ఇక. కానీ మీకు అవకాశాలు వస్తాయి. మీరు అవకాశాలను వినియోగించుకోండి. ప్రతి అవకాశాన్ని మీరు అడ్వాంటేజ్ చేసేసుకోండి. దాని మీద మీరు ప్లాన్ చేసేసుకోండి. ఓకే, అవకాశం వచ్చింది, ఏం చేద్దాం? దీన్ని ఇలా వాడేద్దాం, దేవుని మహిమ కొరకే వాడేసేయండి. దేవుడు ఈ ఉదయకాలం అట్టి మహిమ మన జీవితాల్లో పొందునుగాక. ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించుగా. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం.
చాలా వాగ్దానాల ద్వారా దేవుడి యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. విశ్వాస న్యాయంలో కాపరి మీద అది ఖడ్గం పడుతుందని, కాపరి మాత్రమే శిక్షించబడతారని, అయితే క్రియా న్యాయంలో ప్రజల మీద దేవుని యొక్క శిక్ష ఉంటుందని, అయితే ఎప్పుడైతే శిక్షా విధి లేదు, మీరు పాపం చేయొద్దు, శిక్షా విధి లేదన్న విషయాన్ని నమ్మితే ఏ విధంగా మనం ముందుకు కొనసాగగలమన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేశారు. అలాగే అరోనా అనగా అది విశ్వాసంతో కేకలు వేయుట, షౌట్ విత్ జాయ్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనందరం కూడా విశ్వాసంతో న్యాయం ద్వారా మన మీద శిక్షా విధి లేదు అన్న ఆనందాన్ని ఆనందించవలసిన వారు ఈ రోజున శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన అందరం ఆత్మానుసారమైనటువంటి నూతన జీవానికి వారసులమైనటువంటి మనం ఆత్మానుసారంగా జీవిస్తూ మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో మన మీద ఏ విధమైన శిక్షా విధి లేదని ఆనందకరంగా జీవిస్తామో మన వల్ల అనేక మంది జీవిస్తారు అన్న విషయాన్ని కూడా దేవుని సేవకుల ద్వారా మనం ఈ యొక్క వర్తమానం ద్వారా విన్నాం. అలాగే ఇంకా చాలా విషయాలు ఇంకా ఈ యొక్క వర్తమానం ద్వారా అలాగే ఆయన ఇశ్రాయేలు జనాంగానే లెక్కించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మనకి జనులను దేవుడే ఇస్తాడు కానీ మనం లెక్కించవలసినటువంటి అవసరం లేదన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి విన్నటువంటి సంగతులు ఆడియో పొందుకుని మరొకసారి ఈ యొక్క వర్తమానం వినాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులు కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. సాంబా గారు, ఖతర్లో ఉన్నటువంటి సాంబా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ఈ కూడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళు సాంబా ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు సాంబా. వందనాలు అన్న. మహాపరిశుద్ధుడా, పరలోక వందన తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం మీ యొక్క నూతన కృపతో మమ్మల్ని తృప్తిపరిచారు. కరోనా కళ్ళం యుద్ధకు మీరు మమ్మల్ని నడిపించారు ప్రభా. మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యం గురించి, ఆ స్వాస్థ్యం యొక్క నిరీక్షణ గురించి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు పాపక్షమాపణ పొందిన మాకు ప్రభా స్వాస్థ్యం ఉందని, ఆ స్వాస్థ్యం పరమందు భద్రపరచబడి ఉందని మీ ఆత్మ ద్వారా లోతైన సంగతులను మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. క్రీస్తే మా యందు శక్తిగా ఉన్నందుకే మేము స్తుతిస్తూ వస్తున్నాం ప్రభా. ఈ దినము సాతాను పెట్టు ప్రతి అభ్యంతరం నుండి స్వకీయ దురాశ చేత ఏడవబడకుండా ప్రభా మీ కృప చేత భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడబోతున్నందుకు వందనాలు. జరగబో సంగతులను మీ ఆత్మ ద్వారా మీరు మాకు బయలుపరచబోతున్నందుకు స్తుతిస్తూ వస్తున్నాం. నూరంతల ఆశీర్వాదాలను, లెక్క పెట్టలేని ఆశీర్వాదాలను మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తుతిస్తూ వస్తున్నాం. అవును ప్రభా, ప్రతి సమస్యను మీరు మాకు ఆపర్చునిటీగా మార్చబోతున్నందుకు వందనాలు. మా జీవితాల్లో నూతన దీర్ఘదర్శులను గాదు వంటి వారిని ఉంచబోతున్నందుకు స్తుతిస్తూ వస్తున్నాం. ఆలోచన చెప్పుట ప్రభా అనేకులు ఉండుట రక్షణకరమని సామెతలు 24:6 చెప్పినట్లుగా ప్రభా అనేకులను మీరు మా జీవితాల్లో ఉంచబోతున్నందుకు స్తుతిస్తూ వస్తున్నాం. ఇటు రీతిగా నా తండ్రి, మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఈ దినమంతా మీరు అనుగ్రహించబోయే ప్రతి కృపను బట్టి ఏమి ఇచ్చిన రుణస్థలను ఒప్పుకొని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సాంబా గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.